ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా బరిలోకి దిగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరపున ఆమె బరిలో దిగుతారని అంటున్నాయి. ఇక ఆ దేశ మీడియా నివేదికలు అయితే న్యూయార్క్ పోస్ట్ కాలమిస్ట్ సిండీ ఆడమ్స్ రాసిన వ్యాసంలో ట్రంప్ సలహాదారు రోజర్ జే స్టోన్ అభిప్రాయాలను ఉటంకించాడు. దాంతో మిచెల్ పోటీపై అంచనాలు పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామా నిలిచే అవకాశం ఉందని ఇటీవల రోజర్ పేర్కొన్నారు. తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, తమ సహకారం కావాలని మిషెల్ ఒబామా 2020లో ప్రముఖ సీఈఓలను కోరినట్టు ఆడమ్స్ తన వ్యాసంలో వెల్లడించారు. బైడెన్ తప్పుకునేలా పరోక్షంగా ఆమె ఇలా ఒత్తిడి తెచ్చినట్టు పేర్కొన్నారు. రాజకీయ వ్యాఖ్యాత మెగిన్ కల్లే కూడా మిషెల్ రాజకీయంగా ప్రవేశం జరగొచ్చని చెప్పారు. అయితే అదే జరిగితే పోటీ ట్రంప్ వర్సెస్ మిషెల్లీ మధ్య అధ్యక్ష సమరం రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇలా జరగటానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ను పలు కేసులు వేధిస్తున్నాయి. ముఖ్యంగా క్యాపిటల్ బిల్డింగ్ కేసు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు ట్రంప్ ను ప్రైమరీ పోటీకి దూరం చేశాయి. కాబట్టి చివరి వరకు ఆయన అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమే. ఇక మిషెల్ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే వార్తలు కొత్తవి కాదు. 4 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆమెను ఎప్పటికప్పుడు కొట్టిపారిస్తూ వచ్చారు. మిషెల్ కు ఎన్నికల రాజకీయాల కంటే కూడా సామాజిక కార్యక్రమాలంటేనే ఇష్టం. ఎన్నికల బరిలో ఉంటే సామాజిక కార్యక్రమాల్లో భాగం కాలేనని అప్పట్లో అన్నారు. అయితే ఇప్పుడు ఆమె మనసు మార్చుకున్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఈసారి కూడా తానే పోటీ చేస్తా అంటున్నారు. కనుక ట్రంప్ మిషెల్ మధ్య పోటీ కేవలం ఊహాత్మకమే అని చెప్పవచ్చు.